ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆర్థిక వెసులుబాటు కోసమై కేంద్ర ప్రభుత్వం ఏదో 16,000 కోట్లు ఇవ్వాలంటే ప్రాంతీయ బాడీ ఎన్నికలు నిర్వహించాలా అని ఒక మ్యాండేట్ ఇవ్వడం వల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా ఆపేసి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతా ఉంది. ఇందులో శాస్త్రీయత కొరబడింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో తప్పు జరిగింది, తప్పు చేయబోతున్నారనేది మేమైతే అభిప్రాయపడతా ఉన్నాము. ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మహానగరంగా మార్చుకోవడానికి సుమారుగా 83 పంచాయతీల విలీనం ప్రతిపాదించినారు. అక్కడ ప్రక్రియ ఆగిపోతుంది, రాజధాని ప్రక్రియ ఆగిపోతుంది. అంటే మున్సిపాలిటీలోకి లేదా కార్పొరేషన్లోకి ఈ పంచాయతీల విలీనం అనేది అలాగే ప్రొద్దుటూరులో నడుస్తుంది. మిగతా కార్పొరేషన్స్ నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఇట్లా చాలా చోట్ల ఎన్నో పంచాయతీల విలీనానికి చాలా అవసరం ఉంది. ఇక్కడ విలీనం అనే సందర్భం వచ్చేటప్పటికి ఆయా ప్రాంతాల పంచాయతీల సర్పంచులు లేదా మాజీ సర్పంచులు కొంత వ్యతిరేకించే సందర్భం ఉంది. ఎందుకంటే అక్కడ టౌన్కు అవుట్స్కట్స్లో టౌన్ ఆధారం చేసుకొని లేదా కార్పొరేషన్ ఆధారం చేసుకొని అవుట్స్కట్స్లో తొందరగా వేగంగా అభివృద్ధి చెందే సందర్భాలు ఉన్నాయి. కొంత ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో కొంత ఆశించిన సందర్భాల్లో ఆయా సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ వ్యతిరేకత వెలిబుస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ నిర్ణయం అయితే కొంత హర్షణీయంగా ఉంటుంది. కానీ వాస్తవానికి తీసుకుంటే కార్పొరేషన్ అయిన ప్రతి ప్రాంతానికి కేంద్రం నేరుగా నిధులు సమకూర్చేదానికి, నేరుగా సౌకర్యాలు సమకూర్చేదానికి కొంత అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ అయితే ప్రొద్దుటూరుకు అట్లాంటి ఊర్లకి గ్రూప్ 1 ఆఫీసర్ రావడము కమిషనర్గా లేదా ఐఏఎస్ ఆఫీసరు ఫస్ట్ అపాయింట్మెంటో సెకండ్ అపాయింట్మెంటో రావడం జరుగుతుంది. కొంత ఊరు కూడా అన్ని విధాలుగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందడానికి రోడ్లు కానీ, డ్రైన్ ఫెసిలిటీస్ కానీ, మిగతా సౌకర్యాలు కానీ మరింత విస్తృతంగా ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చేదానికి, సౌకర్యవంతంగా మారేదానికి కూడా అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితి గతంలో కూడా మనం రాజశేఖర రెడ్డి పరిపాలన టైంలో ప్రొద్దుటూరు కార్పొరేషన్ అంటేనే కడపతో పాటు కొంతమంది విభేదించడం వల్ల ఇక్కడ అది ఆగిపోయింది. తిరిగి అటువంటి పరిస్థితి ఈరోజు ఎవరు పెద్దగా విభేదించకపోయినా ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆగిపోయింది. నా అభిప్రాయం అయితే ఎన్నికలు అయితే జరగకపోవచ్చు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంత తొందరగా ఏ ఎన్నికలు ప్రాంతీయంగా వీటికి నిర్వహించడం జరగదు. మీనమేషాలు లెక్క చేసే అలవాటు ఆయనకు మొదటి నుంచి ఉంది. ఇందులో కూడా కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి, లీగల్ అబ్జెక్షన్స్ కూడా రానున్నాయి. అవన్నీ కూడా వైసీపీ పార్టీ నుంచి కానీ లేదా వాళ్ళ ప్రోద్బలంతో థర్డ్ పర్సన్స్ కానీ వేసి ఎన్నికల ప్రక్రియను ఆపేదానికి ఒక ప్రయత్నం అయితే చేయనున్నారనేది ఒక సమాచారం. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు ముందు వార్డులు తిరిగి పునర్విభజన డీలిమిటేషన్ అనేది మీరు చెప్తా ఉన్నారు. శాస్త్రీయత అంటే మా ఇంట్లోనే తీసుకుందాము. మా ఇంట్లో ఉండబడిన 16 ఓట్లలో 4 ఓట్లు వచ్చేసి మరో వార్డులోకి వెళ్ళిపోయినాయి, మిగతా ఓట్లన్నీ ఒక వార్డులో ఉన్నాయి. అంటే ఒక అశాస్త్రీయత అనేది ఉంది. కానీ ఈ అశాస్త్రీయత కారణం ఎవరు? ఇది వరకు మున్సిపల్ కమిషనరు, ఇది వరకు ఉండే మున్సిపల్ చైర్పర్సన్, వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది నిర్వహించినారు. ఆ అశాస్త్రీయత వాళ్ళకే ఆపాదించే అవకాశం ఉంది. అంటే ఎవరైతే తప్పు చేసినారో అశాస్త్రీయతని చెప్పేసి వాళ్ళే తిరిగి కోర్టును ఆశ్రయించినారు. ఆ అశాస్త్రీయతను ఏ విధంగా సరిదిద్దచ్చునో మున్సిపాలిటీకి ఈరోజు వాళ్ళు ఏదైనా రాతమూలకంగా ఇస్తే కూడా కమిషనర్ను ఒకసారి మాట్లాడేది, దాన్ని సరిదిద్దేదానికి ఒక ప్రయత్నం అయితే చేస్తాము. శాస్త్రీయత అయితే లోపించింది ప్రొద్దుటూరులో. ఒక్క డీలిమిటేషనే కాదు, పరిపాలనాపరమైన శాస్త్రీయత కూడా చాలా విధాలుగా లోపించింది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణంలో. 11వ వార్డు విషయంలో ఆనాడు అప్పటి రైవల్ క్యాండిడేట్ రమేష్ యాదవ్ గారు అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి సడన్గా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. ఆయన అనర్హత వేటు నిర్ణయం తీసుకోవడానికి కోర్టును అప్రోచ్ అయినాం. అది తేలకుండానే మళ్ళీ ఎన్నికలకు పోవడం అనేది అంత సబబు కాదనే భావంతో మేము హైకోర్టుకు పోవడము, ఇక్కడ ఉండే ట్రిబ్యునల్ కూడా వేయడం జరిగింది. అయితే అనుకోకుండా కాలయాపన వల్ల అది 5 సంవత్సరాలు గడిచిపోయిన దానివల్ల ఇన్ఫ్లక్చువస్ కింద అది క్లోజ్ చేసేసినారు. అది స్టేట్ వైడ్గా తీసుకోవాల్సిన నిర్ణయము రాష్ట్ర స్థాయి నాయకులతో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో తీసుకునే నిర్ణయానుసారంగా ఇక్కడ నడుస్తుంది.
బీజేపీకి ప్రాంతీయంగా ఆశించిన స్థానాలు కూటమిలో దక్కకపోతే మా తరఫున ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసేకి ఆయా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను.